ఇటీవల విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఇటువంటి వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యింది. సామాన్య ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. బాధితులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా కూడా నిలిచింది. ఇప్పటికే కొందరికి సాయం అందింది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహార ప్యాకేజీని ప్రకటించింది. నీట మునిగిన ప్రతి ఇంటికి సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొంతమందికి సాయం అందగా మరికొంతమందికి అందలేదు. దీంతో వారికి ప్రభుత్వం బ్యాంకుల్లో సాయం ప్రకటించిన నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది. సాయం అందని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భారీగా నష్టపోయామని, తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందటం లేదని వాపోతున్నారు. దీంతో వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ పడిందని ప్రభుత్వం తెలిపింది. పెండింగ్లో ఉన్న 18,000 కుటుంబాలకు గాను 4,000 కుటుంబాలకు ఇప్పటికే ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారం అందిందని చంద్రబాబు తెలిపారు. మిగిలిన 14,000 కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వమే పరిష్కరించిందని, వీరికి 2 రోజుల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. పలు కారణాల వల్ల పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించామన్నారు. వాటిని సచివాలయ కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేశారని తెలిపారు. పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు.